మీరు ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీలో పనిచేస్తూ? నేను 2013 నుంచి ఉన్నానండి. కాకపోతే నేను అంటే చాలా తక్కువ, ఎక్కువ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కువ టీవీ షోస్ ఎక్కువ చేయలేదు. తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు చేశాను. ఇప్పుడు కూడా ప్రజెంట్ సినిమాలు చేస్తున్నాను. సో నేను ముందే చెప్పాను కదండి, ఎక్కువ మనం రిసీవ్ చేసుకున్న చోటే మనం పని చేస్తాం. నువ్వు ఏ పనైనా చేయి, నీ రెస్పెక్ట్ నువ్వు కోల్పోతూ, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు కోల్పోతూ చేసుకోవాల్సిన అంత అవసరం లేదని నేను అంటాను. సో మనం రిసీవ్ ఇప్పుడు సక్సెస్ అనేది లేకుంటే, వాస్తవానికి ఏమంటారు, సక్సెస్ అనేది లేకపోతే నేను ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ ఇప్పుడు నన్ను రిసీవ్ చేసుకుంటూ వాళ్ళు ఉంటేనే నేను సక్సెస్ఫుల్గా అయ్యాను. సో అలా ఎవరో ఒకరు రిసీవ్ చేసుకుంటారు. నీ దగ్గరే ప్రూవ్ చేసుకోవాలి, నీతోనే ఉండాలి నువ్వు అంటే ప్రపంచం 100 కోట్ల మంది జనాభా అండి. నువ్వు అలా గ్రౌండ్ తీసుకోవడం కాదు, నిన్ను నమ్మిన చోట నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్తున్నా. ఒక దగ్గరికి పోయి ఇక్కడ నీ అబ్బా ఇంప్రెస్ చేయలేకపోయినా అబ్బా ఈయన రిసీవ్ చేసుకో, ఇక్కడ అలా కాదండి. ఓకేనా? ఆ మైండ్ సెట్తో ఉంటే మనకు కష్టం. ఓకేనా? సక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది ఉంది, మీరు చెక్ చేసుకోండి ఎవరికైనా సరే. సో ఫెయిల్యూర్ ఎందుకు వచ్చిందంటే టైం, అది ఫెయిల్ అయితేనే సక్సెస్ వస్తుంది. అలా అని కాదండి, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం డిసైడ్ చేసేది కాదు. అప్పుడున్న ఆ పరిస్థితులు, ఆ ప్రభావం, ఆ ఎఫెక్ట్ని బట్టి సినిమా అనేది వస్తుంది. అంటే కొన్ని సిచ్యువేషన్లో యూట్యూబ్ ఛానల్స్ చాలా హైప్ అయినాయండి. ఎందుకు? ఆ జనరేషన్లో, ఆ టైంలో, కోవిడ్ టైంలో సినిమాలు ఎవరు చూడలేదు. ఎందుకు? యూట్యూబ్ చూశారు. ఇప్పుడు అది టైం, అది గొప్ప ఇది గొప్ప అంటే అక్కడ టైం బట్టి ఏది గొప్ప అనేది తెలుస్తుంటుంది. అంతే తప్పితే మనం ఈరోజు ఫెయిల్యూర్ అయినా అని ఇంట్లో కూర్చుంటే సక్సెస్ కాకుండా ఉండలేము. పక్క పని చేసుకుంటేనే. ఈరోజు మన ఆలోచన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఇంకో రోజైనా అర్థం కాకపోద్దా అని ఇంకో రూపంలో మనం ట్రై చేసుకుంటే తప్పకుండా సక్సెస్ సాధిస్తాం. అంతే తప్పితే ఈ ఒక్కరు రిసీవ్ చేసుకోవాలన్నా నా వల్ల కావట్లేదు, నీ దగ్గర కూర్చుంటే నువ్వు కాకుండా ఇంకోరి దగ్గర కూడా ఇంకోరి దగ్గర అలా ట్రై చేయాలంటున్నా. ఒక మనిషి ఒక్కరి దగ్గరనే ప్రూవ్ చేసుకోవాలనే రూల్ లేదండి ప్రపంచంలో. ఏంటి? ఒకరిని నమ్మడుగా నీ ఆలోచనను నమ్ముతూ నిన్ను రిసీవ్ చేసుకున్న చోట నువ్వు ప్రూవ్ చేసుకో. ఆ రోజు కూడా జనాలు చప్పట్లు కొడతారు, బా భలే చేసేవాడిని. గదే లైఫ్ అంటే. కాబట్టి డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఎదుటి వాళ్ళు నేను అర్థం చేసుకున్నప్పుడు థ్యాంక్ యూ అన్నా, నేను ఇంతవరకు నీకు అర్థమైంది కదా, థ్యాంక్ యూ అని ఎగ్జిట్ కార్డ్ తప్పలేదు. ఏంటి? అర్థమైన చోట మంచిగా చేసుకోండి. ఆయనకు అర్థం ఉంటుంది, నీకు అర్థం ఉంటుంది, సొసైటీ కూడా గుర్తిస్తుంది. అవును. కొందరు ఇట్లానే బ్యాడ్ అనుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా 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 ఫీల్ అయిపోతుంది. లేదండి, డిప్రెషన్లోకి అస్సలు వెళ్ళొద్దండి, దయచేసి చెప్తున్నా. యూట్యూబ్ ఛానల్ ఎంతమంది చూస్తున్నారు? చాలా మంది ఇట్లా కొంచెం ఇట్లా వచ్చేసరికి మనసు పాడు చేసుకోండి, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడిపోతారు. అండ్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం కూడా కొంచెం టైం టేకన్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి మీ ఒపీనియన్ ఏదైనా? 100% చెప్తానండి. డిప్రెషన్లోకి వెళ్ళవలసిన అవసరం లేదండి ఎవరైనా సరే. ఎందుకంటే చదువు రాకుండా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, నీకు అవకాశాలు రాకుండా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఏంటి? ఎందుకంటే మన కళ్ళ ముందున్న ప్రతిదీ వేరు ప్రొఫెషన్స్. అంటే ఒక ప్రొఫెషన్లోనే పాస్ అయిన వాళ్ళు కాదు, ఆ ప్రొఫెషన్ దెబ్బతీస్తే, ఆ ప్రొఫెషన్లో వాళ్ళు ఫెయిల్ అయితే ఇంకో ప్రొఫెషన్ ఎత్తుక్కొని పాస్ అయిన వాళ్ళు చాలామంది మన కళ్ళ ముందు కనిపిస్తారు. చదువులో ఫెయిల్ అయ్యాం, ఒకతను మెకానిక్ అయ్యాడు, స్టార్ మెకానిక్ అయ్యాడు. అలాగని చదువే అనుకుంటే చదువులో అతను రాలేదు, తనకు ఎక్కలేదు, దాన్ని పట్టుకొని కూర్చొని ఆయన లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. అలా కాదు, ఆయనలో ఇంకేదో టాలెంట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఆలోచించి ఆ టాలెంట్కి మెరుగుపరుచుకుంటే ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్లో ఉంటావు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు చదవట్లేదని బాధపడతారు. ఏమంటే చదువుకున్న వాళ్ళే అనుకుంటే, ఈ ప్రెసెంట్ డేస్లో పేరెంట్స్ కూడా అలానే అన్నారు, చిన్నప్పుడే ఐఏఎస్ అయిపోవాలని అనుకుంటున్నారు. లేదండి, ఐఏఎస్ ఐపీఎస్ ఏది వచ్చినా సరే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టే ఈ రోజుల్లో నీ దగ్గర సంస్కారం ఉందా, నువ్వు ఏ రూపంలో ఉన్నా బతకగలుగుతావు. సంస్కారం ఉండాలి. చదువు కంటే ముందు సంస్కారం అంటే ఎదుటి వాళ్ళని గౌరవించే విధానం, రిసీవ్ చేసుకునే విధానం, ప్రజెంట్ చేసే విధానం, నువ్వు పాజిటివ్గా, నువ్వు తప్పు చేయనంత వరకు నీకు ఏది తగలదు. ఓకేనా? అంతే తప్పితే నువ్వు ఇంకొకరి కోసం ఎదురు చూస్తున్నట్టు ఏమి ఉండకండి. ప్లీజ్ బీ పాజిటివ్, అంతే.